ముందేమో వీళ్ళ భార్య లూర్దు మేరీ ఆమె పేరు. ఆ లూర్దు మేరీ కంప్లైంట్ ఇచ్చింది, ఇలాగ మా భర్త నీ ఒక వెహికల్ గుద్దేసిందని చెప్తే ఇందాక చెప్పిన 0001 వెహికల్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్ని పిలిచి అతన్ని విచారించి నెగ్లిజెన్స్ కింద, మామూలుగా యాక్సిడెంట్లో చాలామంది చనిపోతుంటారు కాబట్టి BNS 106(1) అనే సెక్షన్ కింద కేసు పెడతారు. అదేంటంటే నెగ్లిజెన్స్ అనేది అనమాట. అంతేగాని అదేదో హత్య నేరం రాదు. మనం ఏదో వెళ్తుంటాం వెహికల్లో కొడతాము, చనిపోతారు, నెగ్లిజెన్స్ కింద కేసు పెడతారు. అదే పెట్టారు, అతన్ని వదిలేశారు, కారు కూడా ఆ వెహికల్ కూడా సీజ్ చేశారు. ఇప్పుడేం చేశారు, వేరే సెక్షన్లు పెట్టేశారు వీళ్ళ మీద. అదేంటంటే 105 BNS 105 ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ ద మర్డర్ అని. కల్పబుల్ హోమిసైడ్ అంటే నాకు తెలుసు నేను ఈ పని చేస్తే అతను చనిపోతాడని తెలిసినా నేను ఆ పని చేస్తాను అన్నమాట. మన అల్లు అర్జున్ మీద కూడా ఇదే పెట్టారు. అల్లు అర్జున్కి తెలుసు అక్కడ పోతే క్రౌడ్ ఉంటారు, తోసుకుంటారు, చనిపోతారని, అయినా వెళ్ళాడు అల్లు అర్జున్. అందుకని ఆ సెక్షన్ పెట్టారనమాట. అదే సెక్షన్ జగన్ మీద పెట్టారు. అంటే జగన్కి తెలుసు నేను ఈ రూట్లోకి వెళ్తే ఒకటి చనిపోతాడని తెలుసు, కానీ జగన్ వెళ్ళాడు అనేది ఇప్పుడు జగన్ మీద 105 కల్పబుల్. ఇది వచ్చి ఏంటంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటేమో బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే రెండు ఉంటాయి, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. నాన్ కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి, కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు. సో ఇది కాగ్నిజబుల్ కాబట్టి కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. సో అది పెట్టారు. రెండవ సెక్షన్ 49 పెట్టారు. 49 ఏంటంటే నేరానికి ప్రేరేపించడం, నేరం చెయ్యి అని ప్రేరేపించడం. అలాగే తను చంపు అని జగన్ ప్రేరేపించినట్టుగా పెట్టారు. సో జగన్నే కాకుండా రమణారెడ్డి A1, జగన్ A2, జగన్ PA నాగేశ్వర రెడ్డి A3, తర్వాత పేర్ని నాని మాజీ మంత్రి A4, విడదల రజని A5, ఇంతమంది మీద పెట్టారు. సుబ్బారెడ్డి, AV సుబ్బారెడ్డి 6 మంది మీద మొత్తం పెట్టారు. సో ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే క్వాష్ పిటిషన్ వేశాడు. ఆయన కాకుండా మిగతా 4 కూడా క్వాష్ పిటిషన్లు వేశారు కోర్టులో. క్వాష్ అంటే ఈ కేసుని అసలు కొట్టేయమని. ఎందుకంటే ఇదేమీ లేదు, దీంట్లో విషయం లేదు, మేము లోపల కూర్చున్నాము, మాకు ఆ వ్యక్తి పడతాడని ఎలా తెలుస్తుంది, ముందు వెళ్తున్నాము, లోపల కూర్చొని ఉన్నాము. రెండోది భద్రత ఇవ్వాల్సింది ఎవరు, నాకు Z+ కేటగిరీ ఉంది, రోప్ పార్టీ భద్రత ఇవ్వాలి, రోప్ పట్టుకొని పోలీసులు నిలబడాలి, అదేమీ చేయలేదు. అది చేయకపోవడం అనేది ప్రభుత్వ లోపం. మాది ఎలా అవుతుంది, Z+ కేటగిరీలో ఉండే కాన్వాయ్కి వాళ్ళు భద్రత ఇవ్వాలి జనం రాకుండా, కానీ అది ఇవ్వట్లేదు ఎక్కడ. సో కావాలని అంటే నాకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు ఎక్కడికి పోయినా, దీన్ని నేను ఈ ప్రభుత్వ లోపాలని ప్రజలకు తీసుకెళ్తున్నాను, దీన్ని ఆపడం కోసమే, నన్ను పోనీయకుండా చేయడం కోసమే ఈ కుట్రతో ఈ కేసు పెట్టారు. ఒక పనికిమాలిన వీడియో తీసుకొచ్చి ఇది పెట్టారు, నాకు సంబంధం లేదు ఈ కేసుతో, కేసును కొట్టేయండి అని జగన్ హైకోర్టుకి వెళ్ళారు. నిన్న విచారణకు వచ్చినప్పుడు కామెంట్లు చేసినారు అని చెప్తున్నారు. జడ్జి గారు ఏం కామెంట్ చేశారంటే, మీరు ఎలా పెడతారు, ఇప్పుడు ఒక కారు డ్రైవరు గుద్దితే కారులో ఉన్న వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు. ఇప్పుడు నేను ప్యాసింజర్, మన ఇద్దరం ప్యాసింజర్లు అనుకున్నాం, మనం ఒక బస్సులో ఎక్కాము, బస్సులో వెళ్తున్నాం, బస్సు డ్రైవర్ ఎవరిని గుద్దారు, బస్సులో ఉండే వాళ్ళు అందరి మీద కేసులు పెడతారా, గుద్దు అన్నారు సార్ వీళ్ళని కేసులు పెడతారు. సో ఇది కూడా అలాగే ఉంది, కారులో వెళ్తుండే వాళ్ళకి ఏం సంబంధం అని జడ్జి గారు అడిగారు. అట్లా అనుకుంటే ఇప్పుడు కుంభమేళాలో చనిపోలేదా అని జడ్జి గారు అడిగారు. దీనికి ఇంకొంత కలిపి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో చంద్రబాబు 27 మందిని పుష్కరాల్లో చంపడానికి కారణం అవ్వలేదా, అంతకుముందు కందుకూరులో 11 మందిని చంపడానికి చంద్రబాబు కారణం కదా, గుంటూరులో 3 ఎంతమంది చనిపోవడానికి కారణం కదా, మరి ఆయన మీద ఇవన్నీ పెట్టారా. ఇప్పుడు కారులో ఉన్న వ్యక్తుల మీద, కారులో కూర్చున్నారు, చాలామందికి పడే వరకు కూడా తెలియదు కదా కారులో ఉన్న వాళ్ళకి ఎవరికి. సో వాళ్ళ మీద ఎలా పెడతారు అనేది చెప్పారు. తర్వాత వీళ్ళేమో కూటమికి సంబంధించిన లాయర్లు ఉంటారు కదా, గవర్నమెంట్ లాయర్లు, వాళ్ళేమో మాకు ఇంకా టైం కావాలి దీని మీద కౌంటర్ వేయడానికని వాళ్ళు అడిగితే మంగళవారానికి పోస్ట్పోన్ చేశారు, జూలై 1కి. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే నేను మొన్న కూడా చెప్పాను, ఇది నిలిచే కేసు కాదు, వాళ్ళకి కూడా తెలుసు, పెట్టిన వాళ్ళకి కూడా ఇది నిలిచే కేసు కాదని. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి లీగల్ స్టేటస్ అంటాము, లీగల్ స్టేటస్ ఏంటి కేసుకి. రెండోది పొలిటికల్ గెయిన్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అల్లు అర్జున్ మీద పెట్టింది లీగల్గా నిలవదని రేవంత్ రెడ్డికి తెలీదా, కానీ పొలిటికల్గా అతను దీన్ని ఉపయోగించుకొని తలుచుకొని సినిమా ఇండస్ట్రీకి ఒక జలక్ ఇచ్చి